అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ఆనవాళ్లు పాకిస్తాన్లో తేలుతాయి. ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలో బోండీ బీచ్లో ముసుగేసుకుని వచ్చిన ఒక ఇద్దరు ఐఎస్ ఉగ్రవాదులు యూదులు టార్గెట్గా కాల్పులు జరిపారు. వాళ్ళు జరిపిన కాల్పుల్లో 16 మంది చనిపోయారు. ఎలాగైతే మన కాశ్మీర్ పహల్గామ్లో దాడి జరిపారో అదేవిధంగా ఒక ఇద్దరు ఐఎస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కాల్పులు జరిపారు యూదులు టార్గెట్గా. 16 మంది చనిపోయారు. వెంటనే ఆస్ట్రేలియన్ పోలీసులు స్పందించారు. ఆ ముసుగు ఉగ్రవాదుల మీద కాల్పులు జరిపారు. రివర్స్ కాల్పులు జరిపితే ఒక అతను చనిపోయాడు. ఇంకొక అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. విచారణలో తేలుతుంది ఏంటంటే వాళ్ళిద్దరూ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, తండ్రి కొడుకులు. తండ్రి పేరేమో సాజిద్ అక్రమ్, కొడుకు పేరేమో పేరేంది నవీద్ అక్రమ్. వీరిద్దరు కూడా తండ్రి కొడుకులు. వీళ్ళు గతంలో తండ్రికి అయితే హంటర్ క్లబ్లో ఏదో మెంబర్షిప్ కూడా ఉందంట. అతనికి 10 ఏళ్ల నుంచి లైసెన్స్డ్ రివాల్వర్ కలిగి ఉన్నాడట. మొత్తానికి వీళ్ళిద్దరూ ఐఎస్ ఉగ్రవాదులు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉగ్రవాదం ఎక్కడ పెంచబడుతుంది, ఉగ్రవాదానికి శిక్షణ ఎక్కడ ఇస్తున్నారు, ఇది మరొకసారి ప్రపంచం ముందు రుజువైంది. థ్యాంక్ యూ.